పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణే. సినిమాలో ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ వేరు, రియల్గా ప్రజల ముందు చెప్పే డైలాగ్ డెలివరీ వేరు. ఎందుకంటే మన్యం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో చాలామంది మేసం తిప్పు, ఛాతీ కొట్టు, తొడలు కొట్టు అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, నేను మేసాలు తిప్పను, ఛాతీ కొట్టను, ఏమీ చేయను, కాకపోతే నా పని నన్ను చేసుకొని ఇస్తే ఇక్కడ సమస్యలు అన్నీ నేను తెలుసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కూర్చుంటే వాటికి సొల్యూషన్ తీసుకురాగలుగుతాను. మీసాలు తిప్పడం వల్ల మీ సమస్యలు పరిష్కారం అవ్వవు, ఛాతీ కొట్టడం వల్ల మీ సమస్యలు పరిష్కారం అవ్వవు, తొడలు కొట్టే ఇది నాది కాదు. ఒక రకంగా ఎవరు మీసాలు తిప్పుతారు, ఎవరు తొడగొడతారు అంటే తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు, మీసాలు తిప్పి తొడగొడతాడు, ఇది ఆయన వల్లే, ఆయన ఉద్దేశించే అన్నాడు అని అనుకోవచ్చు. ఓకే, ఆయనకు ఆ మనసులో ఆ ఉద్దేశం ఉందో లేదో పక్కన పెడితే ఆయన చెప్పింది మాత్రం వాస్తవం, నిజం. ఏ నాయకుడు వెళ్ళి మీసాలు కొట్టి తొడలు తిప్పి ఛాతీలు చూపిస్తే పనులు అవ్వవు. అక్కడ వాళ్ళ గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు, ఆ డోలీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టి రోడ్లు వేయిస్తామని చెప్పారు. ఒక రకంగా అది చేయిస్తారు, నమ్మకం కూడా ఇప్పుడు ప్రజలకి అక్కడ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే అక్కడ చెప్పింది పవన్ కళ్యాణ్, అక్కడ హామీ ఇచ్చింది పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా 6 100 100 6 అవి తీరుద్ది అనే నమ్మకం వాళ్ళలో చాలా బలంగా ఉంది. అందుకే ఆయన హామీ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మా నాయకుడు ఇలా ఉంటాడు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు, పని చేసి చూపించే నాయకుడు కానీ మీసాలు తిప్పి తొడలు కొట్టే నాయకుడు కాదు అనేది ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారం.